యెహోషువ గ్రంథం ప్రియులారా, దేవుని వాక్యముల నుండి 2వ అధ్యాయము 19వ మాటను చదువుకుందాం. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంట నుండి ఎవనికే గాని ఏ అపాయము తగిలిన ఎడల దానికి మేము ఉత్తరవాదులు. అంటే తగిలితే, అపాయం తగిలితే. ఇక్కడ ఈ వేగు చూడటానికి వెళ్ళిన వాళ్ళు, యెహోషువతో వెళ్ళిన వాళ్ళు యెహోషువతో కలిసి రాహాబుతో అంటున్నారు. వారికి ఆతిథ్యం ఇవ్వగా ఒక ఎర్ర దారాన్ని ఆ ఇంటి కిటికీకి వేలాడదీయగా వెళ్తూ అంటున్నారు, మేము వచ్చేటప్పటికి ఆ దారము వేలాడదీయమ్మా, మీ ఇంటిలో కానీ ఇంట్లో నుంచి వచ్చేవాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి అపాయము సంభవింపదు. సంభవిస్తే మేము ఉత్తరవాదులం అంటున్నాడు. సంభవిస్తే మేము ఉత్తరవాదులం అంటే అర్థమైంది అంటే సంభవింపదు. రాహాబు ఇంటికి అపాయము కలగల. ఈరోజు రాహాబు అన్న దగ్గర మీ పేరు పెట్టుకొనండి ఎరుకువ గోడ మీద ప్రియులారా, మీకు మీ ఇంటికి మీ నివాసానికి మీ బిడ్డలకి ఏ అపాయము కలగదు. మీరు ఇల్లు కడుతున్నారా, స్థలం కొంటున్నారా, కొత్తగా బిల్డింగ్ కట్టారా, గృహప్రవేశం చేయబోతున్నారా, ఒకవేళ అమ్మబోతున్నారా, ఒకవేళ మీ ఇంటిలో ఏదైనా సంతానమా గర్భఫలమా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం అపాయము సంభవింపలేదు. మీ ఇంటికి అపాయము సంభవింపదు. స్తోత్రం. మీ ఇంటిలో అపాయము మీ భర్త కలుగు చేస్తున్నాడా, మీ పిల్లలు కలుగు చేస్తున్నారా, అయిన వారు కలుగు చేస్తున్నారా? ఇక్కడ కట్టేటప్పుడు మందిరము ఈ స్థలములు సేవ ప్రారంభించినప్పుడు ఎన్ని ఆటంకాలు, ఎన్ని పోరాటాల్లో, ఎన్ని వ్యతిరేకతలో. నిద్రలో ఉండేది కాదు. 25 సంవత్సరాల క్రితం ఏడ్చుకునేవాడిని. ఏడ్చుకొని కట్టానమ్మా సేవ. కన్నీటితో ఆత్మలు సంపాదించా. ఈ రూపాయి ఖర్చు పెడితే రేపు రూపాయి కావాలా, ఈ రూపాయి పోతే రేపు రూపాయి ఎలాగా అని రూపాయి చేతిలో ఉన్న కడుపును మార్చుకొని రేపటికి రూపాయి సమకూర్చాను. రేపటికి రూపాయినే సమకూర్చాను. కన్నీటితో దినాలు గడిపిన దినాలు, ఆ దినాలు 25 ఏళ్ల క్రితం ప్రియులారా. దేవుని వాక్యం అంటుంది రాహాబు ఇంటికి అపాయము సంభవింపదు. ఈ సేవకి అపాయము సంభవింపదు. ఒకవేళ అపాయాన్ని కలిగించే వారిని దేవుడి ప్రియులారా అతడు ఊరుకోడు. నీ ఇంటికి అపాయము కలిగించిన, నీ బిడ్డలకి అపాయము కలిగించిన, నీ సంపదకి అపాయము కలిగించిన, నీ రాబడికి అపాయము కలిగించిన అంటున్నాడు మేము ఉత్తరవాదులము అంటున్నాడు. దేవుని సేవకుడి పట్ల, దేవుని సంఘం పట్ల, దేవుని ఆత్మల పట్ల ఉత్తరవాది ఎవరంటే దేవుడు. ఎవరై ఉన్నాడండి? నేను పర్వాలేదులే, ఈ ఆత్మని రానీకుండా చేశాను, ఈ ఆత్మని లోకంలో కలిపేశాను, ఈ ఆత్మని దొంగతనం చేశాను. ఈ రోజుల్లో దొంగలు ఎక్కువయ్యారు పాస్టర్లలో కూడా. వాళ్ళు సంపాదీయరు, వాళ్ళు కనరు ఆత్మల్ని సంఘాల్లో నుండి తీసుకుంటారు. సంఘాల్లో నుండి ఆత్మలు తీసుకోవటం కాదు, కష్టపడి సంపాదించాలి. ఆ ఆత్మ మీద ఎవరి పేరు ఉందో ఒకసారి చూసుకుంటే, ఏమండి, ఒకసారి చూసుకుంటే సిగ్గు. ఈ ఆత్మను నేను సంపాదించానా, ఈ కష్టాన్ని నేను సంపాదించానా? నువ్వు చెడగొట్టావు అంటే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు జాషువ అంటాడు, ఒకవేళ అపాయము సంభవిస్తే మేము ఉత్తరవాదులము. మిమ్మల్ని మేము కన్నాం, మాకు మీరు ఆతిథ్యం ఇచ్చావు, మా ప్రాణం పోకుండా చూశావు. నీ ఇల్లు నా ఇల్లు, ఇది రక్షణ వచ్చి ఉన్నది.
మీ ఇంటికి అపాయము సంభవింపదు. 1 సమూయేలు 25వ అధ్యాయము 15వ మాట చదువుదామా? అయితే ఆ మనుష్యులు చేసి ఉన్నారు సేపు. ఎవరు చెప్తున్నారు? అబిగయీలుతో పనివాళ్ళు చెప్తున్నారు. పనివాళ్ళు ఏం చెప్తున్నారు? అబిగయీలుతో అంటున్నారు. మన యజమానుడు దురుసుగా మాట్లాడాడు, దావీదుతో వ్యతిరేకంగా మాట్లాడాడు. వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నంత కాలం, ఉన్నంతసేపు మన పంటకు కానీ మన పనివారికి కానీ ఏం కలగలేదంటే అపాయం ఏమీ సంభవింపల. ఆ ప్రాపర్టీ ఎవరిది? ఆ కష్టం ఎవరిది? చెప్పాలి. ఆ కష్టం ఎవరిది? దావీదు. దావీదు అక్కడ ఉంటే వారు దీవించబడ్డారు. ప్రియులారా, వాక్యంలో చూస్తున్నాం బైబిల్లో, మాకు వాళ్ళు ఉన్నంత కాలం ఏమి సంభవింపలేదు, అపాయము సంభవిల. 28 చూడండి. నీ దాసురాలునైన నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంగతి నిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిట నీకు అపాయము కలుగుకుండును. నీకేం కలగదు? ఆమె అంటుంది, నువ్వు యుద్ధాలు చేస్తావయ్యా దావీదా, నా తప్పు క్షమించు. ఆమె దీవిస్తుంది, ఈ తప్పు నాది, నన్ను క్షమి. నా భర్త కరెక్ట్ కాదు, భర్త వల్లే ఇది వస్తుంది, నా కొడుకు వల్లే ఇలా వస్తుంది, నా భార్య వల్ల ఇలా వస్తుంది. ఒప్పుకోవాలి తప్పును. మన తప్పును మనం ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో, నీకు అపాయము కలగదు ఆమె అంటుంది తిరిగి. దేవుని వాక్యములో చూస్తున్నాం ప్రియులారా, మొదటి అపాయము ఎవరికి దేనికి కలగదు అంటే మన కుటుంబానికి, గుడారానికి అపాయము కలగదు. స్తోత్ర. మీ బిడ్డ రాయబోతున్న పరీక్షలో అపాయం కలగదు. స్తోత్ర. మీ భర్తకి అపాయము కలగదు. స్తోత్రం. గట్టిగా చెల్లిద్దామని, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామని ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దాం. ఉద్యోగంలో అపాయము కలగదు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. కలగదు అంటే మీ వంతు మీరు కూడా చేయాలి. సర్వాధికారి మహిమా స్వరూపుడా మీకు వందనాలు. ఈ ఉదయకాల వర్తమానం ప్రభువా, వాగ్దాన సందేశాలు ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరు కొనసాగించినందుకు స్తోత్రాలు. ఈరోజు అందించిన వర్తమానము అపాయము సంభవించకుండా, కీడు లేకుండా, నష్టము లేకుండా ప్రభువా నీ కాపుదల మీ ఆశీర్వాదాలతో నింపండి. కూడిన సంఘాన్ని దీవి ప్రభు ఆశీర్వది. ఎవరెవరి అవసరతలతో ఉన్నారు ఈరోజు వర్తమానం విని, సంతానం లేని వారికి సంతానమే అయ్యా, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యమే అయ్యా, నెమ్మది లేని వారికి నెమ్మదిని ప్రభువా తండ్రి మీకు స్తోత్రాలు. పరీక్షలు రాయబోతుండగా 10th క్లాస్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు, ఎంసెట్ కోచింగులు, ఇంజనీర్ పరీక్షల్లో ప్రభువా మీరు తోడుగా ఉండి దీవి, తోడుగా ఉండి ఆశీర్వది పాస్ చేయండి ప్రభువా. ఈ కరుణాకాలని చుట్టి మీ కంచివై యంత్ర శబ్దము ద్వారా వినబిడలు ప్రభువా ఈ లైవ్ ద్వారా చూసిన వారందరికీ కూడా మీ దీవెన, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదాలను కలుగు చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.